యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదికిడి, ఆయన సన్నిధిని నిత్యము వెదికడి. ఆత్మీయులారా, ఒక బంగారం నాణ్యం పోయింది అనుకోండి, ఎలా వెతుకుతారు? చాలా ఆసక్తి కలిగి వెతుకుతారు. ఎందుకని? అది కావాలి, విలువైనది. అంత విలువైనది కోల్పోతే మరలా నేను ఎప్పుడు కొనుక్కుంటానో? ఆత్మీయులారా, దేవుడే చెబుతున్నారు మనల్ని వెతకమని, దేవుని సన్నిధిలో వెతకమని. నీకు కావలసిన దాని కొరకు, నీ అక్కర కొరకు, నీ అవసరత కొరకు, నీ జీవితంలో బాధల నుంచి, వేదనల నుంచి, అవమానముల నుంచి ఏదైతే నువ్వు విడిపించబడాలనుకుంటున్నావో, దేవుని దగ్గర నుంచి ఏదైతే కావాలనుకుంటున్నావో ఆయన సన్నిధిలో వెతుకో. ఆసక్తి కలిగి వెతుకో, తరచుగా వెతుకో. ఎందుకంటే ఆయన సన్నిధిలో వెతుకువారు కనుగొంటారు, పొందుకుంటారు, విజయాన్ని సాధిస్తారు. మనము లోకములో ఎంత వెతికినా అది తాత్కాలికమైనదే. అది మన జీవితానికి ఆనందాన్ని ఇచ్చేది కాదు. మనం దేవుని సన్నిధిలో వెతుకుదాం, దేవుని దగ్గర అడుగుదాం. దేవుని దగ్గర వెతుకువారు నూతన కార్యాలు చూస్తారు, నూతన బలాన్ని పొందుకుంటారు, నూతనముగా దేవుడి చేత నిలబెట్టబడతారు. ఆత్మీయులారా, అట్టి సన్నిధిని మీరు పొందుకున్నారు. నిత్యము ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో వెతకండి, ప్రార్థన చేయండి, మెలకువ కలిగిన వారిగా ఉండండి. నమ్మకమైన దేవుడు నమ్మకమైన కార్యాలు మీ అందరి జీవితాలలో జరిగించిన గాక. గాడ్ బ్లెస్ యు.